నమస్తే, నేను రోజా. వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ చట్టం అటు ఆమోదం పొందిందో లేదో ఇటు దేశంలోని పలు చోట్ల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాష్ట్రపతి ఆమోద ముద్రపడగానే చట్టరూపం దాల్చనున్న ఆ బిల్లుతో వక్ఫ్ బాధితులు ఆనందంలో తేలియాడుతుండగా కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు కూడా విషాదంలో మునిగిపోయారు. అసలు విచిత్రం ఏంటంటే వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందాక పలు కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వంటి నాయకులు వక్ఫ్ చట్టాన్ని యథాతథంగా ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో నెమ్మదిగా బయటకొస్తోంది. ఇప్పటిదాకా మౌన గంభీర ముద్ర దాల్చిన పలువురు వక్ఫ్ బోర్డు చైర్మన్లు సైతం ఈ వక్ఫ్ పీడ విరగడైపోయిందని ఆనందం వ్యక్తం చేయడమే ఇందులోని అసలు కోణం. వక్ఫ్ చట్ట సవరణను స్వాగతిస్తున్న ముస్లింలు, లోగుట్టు విప్పుతున్న పలువురు వక్ఫ్ బోర్డు చైర్మన్లు. वक्फ के अध्यक्ष चोर, वक्फ के मुतवल्ली चोर, वक्फ के अधिकारी चोर, सब चोर. వక్ఫ్ పేరిట ఓవైసీ కబ్జా చేసిన భూమి ఎంత? పొగ పెట్టగానే కలుగులో దాక్కున్న పాములు బయటపడినట్టు అటు వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందగానే ఇటు అనేక లోగుట్టులు బయటపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల పేరిట ఒక్కొక్కరు ఎన్ని ఏళ్లుగా ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారో ఓసారి అంచనా వేస్తే కళ్ళు బయళ్లు కమ్ముతాయి. ఇప్పటి వరకు ఎక్కడ నోరు విప్పని పలువురు వక్ఫ్ బోర్డు చైర్మన్లు వక్ఫ్ చట్టానికి సవరణ ఆమోదం పొందడంతో ఎంతో ధైర్యంగా ఇప్పుడు బయటపడుతున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన వక్ఫ్ బోర్డు చైర్మన్ షాబాద్ షమ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయమైన తర్వాత ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షమ్స్ వక్ఫ్ చాటును నడుస్తున్న అత్యంత దారుణమైన స్కాముల్ని కొండ బద్దలు కొట్టాడు. స్వాతంత్ర్యం వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు వక్ఫ్ మాటున ఏం జరిగిందో సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం విశేషం. ఓవైసీ హైదరాబాద్లోనే కాక ఢిల్లీలోనూ వక్ఫ్ ఆస్తులు ఆక్రమించాడన్న ఆరోపణలు తీవ్రంగా ముసురుకుంటున్నాయి. ఆయనకు గులాం దస్తగిరి అనే వ్యక్తి అత్యంత ఆప్తుడని, ఆయన మద్దతుతోనే సికింద్రాబాద్లోని మ్యారియట్ హోటల్కు అమ్మకానికి పెట్టారని ఆరోపిస్తున్నాడు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ముతవల్లి, వక్ఫ్ బోర్డు అధికారి ఇలా అంతా కలిసి ఫ్రాడ్ చేస్తున్నారని, అందరూ దొంగలేనని అత్యంత కీలకమైన సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశాడు షాదాబ్ షమ్స్. अड्डे बन गए हैं वक्फ बोर्ड. देश की आजादी से लेकर आज तक वक्फ के अध्यक्ष चोर, वक्फ के मुतवल्ली चोर, वक्फ के अधिकारी चोर, सब चोर. होटल मैरियट ये है, इसमें फ्रॉड किया. ये असदुद्दीन ओवैसी साहब के बड़े चहीते हैं. गुलाम दस्तगीर साहब, ये थी मस्जिद सुल्ताना बाग, इसकी वक्फ संख्या 1350 फसली. ये क्या करते हैं, इस संपत्ति को ये मुसलमान चिल्लाते हैं वंस अ वक्फ ऑलवेज अ वक्फ. ये कैसे बन गया मैरिट? यहाँ वंस अ वक्फ ऑलवेज अ वक्फ नहीं लगेगा. షాదాబ్ షమ్స్ ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో వక్ఫ్ ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని, ఎంతో విలువైన వక్ఫ్ ఆస్తుల్ని చాలా తక్కువ ధరకు లీజుకు తీసుకున్నాడని షాబాద్ ఆరోపిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో షమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం ఓవైసీ వద్ద సుమారు 3,500 కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ సంపద ఉందంటున్నాడు. దీనిపై ఆయన సంవత్సరానికి ఎకరానికి కేవలం 8 రూపాయల అద్దె మాత్రమే చెల్లిస్తున్నాడని చెప్పడం ఇప్పుడు తీవ్రమైన చర్చాంశంగా మారుతోంది. హైదరాబాద్లోని వక్ఫ్ ఆస్తుల్లో కొంత భాగాన్ని మ్యారియట్ హోటల్కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఆ లావాదేవీలో ఓవైసీకి సన్నిహితుడైన గులాం దస్తగీర్ పాలు పంచుకున్నాడని షమ్స్ ఆరోపిస్తున్నాడు. ఆ ఆస్తులను సరైన విలువకు ఉపయోగించుకుంటే పేద ముస్లిం కుటుంబాల కోసం గృహాలు నిర్మించడం వంటి ప్రయోజనాలు కల్పించొచ్చని, కానీ ఓవైసీ దాని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశాడని షాదాబ్ షమ్స్ విమర్శిస్తుండడం విశేషం. అసదుద్దీన్ ఆస్తుల మీద సోషల్ మీడియాలో అడపాదడపా చర్చ జరుగుతోందే తప్ప ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓవైసీ కనుసన్నల్లో ఉన్నాయే తప్ప ఏనాడు వక్ఫ్ భూముల లోతుపాతుల గురించి తెలంగాణలో ఏ నాయకుడు దృష్టి సారించలేదన్న వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే వక్ఫ్ చట్టం సవరణతో ఇప్పుడు ఉమీద్ అందుబాటులోకి రావడం వల్ల ఇకపై ఆక్రమణలకు గాని, అధికారుల కళ్లుగప్పి కొట్టేయడం గాని జరిగే ఆస్కారం లేకుండా పోయింది అంటున్నారు. పార్లమెంటులో ఉమీద్ చట్టం ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ ఇదో చరిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించిన కారణంగా అట్టడుగు వర్గాలు అన్యాయమైపోయారని, ఇప్పుడు వారికి మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించడం విశేషం. వక్ఫ్ వల్ల అన్యాయానికి గురైన వారి గళం ఇప్పుడు వినిపించే అవకాశం ఉందన్నారు మోడీ.
అటు ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే ముస్లిం మహిళలు రోడ్డెక్కి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీజీ ఆగే బఢో, హమ్ తుమ్హారే సాత్ హై అంటూ నినాదాలు చేశారు. మోడీ సర్కారు చర్యను ఎంతగానో కొనియాడారు. ఉమీద్ చట్టానికి క్లియరెన్స్ రాగానే తమిళనాడులో వక్ఫ్ బోర్డు కబంధ హస్తాల్లో మగ్గుతూ వచ్చిన 57 ఎకరాలకు చెందిన హిందూ రైతుల భూభాగానికి చెరబ్ వీడినట్లయింది. ఆ 57 ఎకరాలలోని రైతులు పలువురు ప్రెస్ మీట్ పెట్టి మరీ మోడీకి థ్యాంక్స్ చెప్పారు. பல ஆண்டுகளாக இந்துக்களுக்கு எதிராக வாழ்ந்த இடத்தை இல்லை என்ற சொல்லை இல்லை என்ற சொல்லாக மாற்றி காமிச்ச மரியாதைக்குரிய மாநில ஒருங்கிணைப்பாளர் இந்துவின் போராளி மரியாதைக்குரிய ஹெச் ராஜன் அவர்கள், உங்களுக்கு எல்லாருக்குமே தெரிஞ்சுதான் வெப்பூர்ல வக்ஃப் வாரியத்தினுடைய இடமாக இருந்தது இன்று முழுமையாக நம்மளுடைய இடமாக இந்துக்களுடைய கண்ணில் பட்டடெல்லாம் கண்ணிடமாக சொல்லிக் கொண்டிருக்கிற இடத்திலிருந்து అటు కేరళలో కూడా ఇలాంటి ర్యాలీనే జరిగింది. ఎర్నాకుళం జిల్లాలో గత చాలా ఏళ్లుగా తాము ఉంటున్న 400 ఎకరాల్లో ఉంటున్న క్రిస్టియన్ల నివాస స్థలాల్ని వక్ఫ్ బోర్డు తమకు చెందింది అంటూ క్లెయిమ్ చేస్తూ వివాదంగా మార్చేసింది. తాజాగా బిల్లు ఆమోదంతో ఆ 400 ఎకరాల్లోని క్రైస్తవ కుటుంబాలకు త్వరలోనే విముక్తి లభిస్తుంది. ఇకపై వక్ఫ్ సంఖ్యలు ఉండవన్న ఆనందంతో వారు కేంద్ర సర్కారుకు మద్దతుగా ర్యాలీ తీశారు. వక్ఫ్ లాంటి చట్టాలు ఈ దేశంలోని పేద ప్రజల జీవితాలతో చెలగట్టమాడాయని, వక్ఫ్ పేరుతో చాలా మంది పెద్దల కుటుంబాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని హిందీ యాక్టర్ కమల్ ఆర్ ఖాన్ అంటున్నాడు. అసలు ఇలాంటి చట్టాల్ని కూకటి వేళ్లతో పేరికివేయాలని మోడీ, అమిత్ షాలు ఆ దిశగా దృష్టి సారించాలని అంటున్నారు. మధ్యప్రదేశ్లోని పలుచోట్ల, అలాగే ముంబైలో పలువురు ముస్లిం మహిళలు తాజా ఉమీద్ చట్టానికి మద్దతుగా స్వీట్లు పంచుకోవడం గమనించాలంటున్నారు నిపుణులు. ఇక వక్ఫ్ చట్టం పోయి తాజా ఉమీద్ చట్టం రావడంతో ఇప్పుడు అందరికన్నా ఎవరు బాధపడుతున్నారు అంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీనే అంటున్నారు. వక్ఫ్ మాటున లబ్ధి పొందింది ఇతర రాజకీయ పార్టీలను చెప్పు చేతుల్లో ఉంచుకున్నది ఎంఐఎం నాయకులే అన్న విమర్శలు వక్ఫ్ బోర్డు చైర్మన్ల నుంచే వస్తూ ఉండడం విశేషం. ప్రభుత్వాల్లో ఉన్నవారు కూడా వక్ఫ్ ఆస్తుల జోలికి పోకుండా ఓవైసీ లాంటి నాయకులు ఎలా చెబితే అలా నడుచుకుని వారు కూడా లబ్ధి పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పార్లమెంటులో బిల్లును చింపేసి తన వ్యతిరేకతను అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. महात्मा गांधी ने क्या किया, उन्होंने उस कानून को फाड़ दिया, तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं. ये अनकॉन्स्टिट्यूशनल है सर. इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है.
పేద ప్రజలు, సామాన్య పౌరులు తాజా చట్టంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా అసదుద్దీన్తో పాటు కాంగ్రెస్, లెఫ్ట్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక మరో అడుగు ముందుకేసిన కాంగ్రెస్ వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తానంటోంది. ఇది ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని పలువురు సభ్యులు వ్యాఖ్యానించడంపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, ఎవరైనా ఆమోదించి తీరాల్సిందే అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. यहाँ एक सदस्य ने तो कह दिया माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी। क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। स्वीकार नहीं करेंगे मतलब क्या है? कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे? एक कानून भारत सरकार का है, हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा। బిల్లు ఆమోదం పొందగానే ఓవైసీ లాంటి నాయకుల మొహం మాడిపోగా దేశంలోని సామాన్య ముస్లింలు, సామాన్య పౌరులు మాత్రం ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లాంటి పార్టీలు మళ్లీ తమ ఒంటెత్తు పోకడల్ని ప్రదర్శించడం ప్రజల్ని మరింతగా మోసం చేసే బహిరంగ కుట్రలే అంటున్నారు సామాజిక నిపుణులు. మెజారిటీ వర్గ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లి ముట్టికాయలు వేయించుకుంటారా, లేక కనీసం ఇప్పుడైనా తమ పంథా మార్చుకుని సామాన్య ప్రజల సానుభూతి పొందుతారా? వేచి చూడాలి.